118 కూర్చొని సవారీ చేయడం కష్టమని చెప్తున్నారు కాబట్టి విజయ్ ఇంకో ఇద్దరిని కూడగట్టుకోగలిగారు. మొత్తం 120 మంది జాబితాని గవర్నర్కి ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకి చెన్నై సెంట్రల్ స్టేషన్ పక్కనే ఉన్న నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ అనుమతి లభించినట్టుగా ఇప్పుడే మనకు వార్తలు పడి తెలిసిన కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తమిళనాడు గవర్నర్ అనుమతినిచ్చారు. టీవీకే పార్టీకి అర్లేకర్ ఇచ్చిన అనుమతితో రేపు 11 గంటలకి దాదాపు 120 మంది ఎమ్మెల్యేల జాబితా తీసుకున్న తర్వాత ఆయన అనుమతించడం మనకు తెలుస్తుంది. విజయ్ సర్కార్ కొలువు జరగబోతుంది. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే సోమవారం లేదా మంగళవారం మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పుడే మనకు కొన్ని వార్తలు వినబడుతున్నాయి. ఒకసారి మనం సిపిఎం సీనియర్ నేత వీరయ్యతో మాట్లాడదాం. వీరయ్య ఎలా ఉన్నారు? చాలా కాలం తర్వాత ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? తమిళనాడు రాజకీయాలు చాలా దగ్గరగా చూశారు. అలాగే మీరు చాలా కాలం ఉండే ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి రాజకీయాలు చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా చెప్పండి. ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే డిఎంకేతో డిఎంకే మద్దతు ప్రకటిస్తూనే డిఎంకేతో కలిసి పనిచేస్తూనే బీజేపీకి అగెనెస్ట్గా టీవీకే మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వెనక అసలు కమ్యూనిస్టుల ముందు చూపు ఎలా ఉంది? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? మీ కెమెరా కొద్దిగా సరిగ్గా పెట్టుకోగలిగితే